నేను శ్రీనివాస్ శాస్త్రిని మాట్లాడుతున్నాను. చెప్పండి, నేను రమ్యారెడ్డిని మాట్లాడుతున్నాను. నేను ఎప్పుడు శ్రీనివాస్ రెడ్డిని అయ్యేది? బోర్డుకి టైం ఉంది కానీ ఇక నుంచి అక్క పుస్తకాల్లో లెటర్స్ పెట్టద్దు. అమెరికా తాలిబాన్కి పెట్టినట్టు ఈ ఆంక్షలు ఏంటి? లవ్లీగా మాట్లాడుకునే అవకాశం ఎటు లేదు, ఇక లెటర్స్ కూడా రాసుకోకూడదా? అది కాదు సీను, అక్కకి దొరికిపోతే ఏం చేస్తుంది? ఉరి తీస్తుందా? వెంటబడి ఎన్కౌంటర్ చేస్తుందా? సరే సరే ఫోన్ పెట్టే, అక్క వచ్చే టైం అయింది. అదిగో ఎప్పుడు చూసినా అక్క తొక్క అంటావు. నీ బదులు మీ అక్కని లవ్ చేస్తుంటే హ్యాపీగా ఉండేది. ఏయ్, టూ మచ్ గా మాట్లాడకుండా ఫోన్ పెట్టే. నేను ఫోన్ పెట్టేయాలంటే నువ్వు ఒక కిస్ కొట్టాయి. నువ్వు కిస్ ఇవ్వకపోతే ఫోన్ పెట్టే క్వశ్చనే లేదు. అయ్యో అక్క, ఇదేంటి నేను సింగిల్ కిస్ అడిగితే వరుస కిస్లు ఇస్తున్నా? ఏయ్, చదువుకోకుండా ఇక్కడే చేస్తున్నావే, అదేంటి చిటికలు వేస్తున్నావు? ఎందుకు? ఫోన్ పనిచేస్తుందా లేదా అని టెస్ట్ చేస్తున్నా. అదేమైనా మైకా టెస్ట్ చేయడానికి? ఫోన్ పెట్టేసి వెళ్ళి చదువుకో. అలాగే అక్క. అమ్మా పాలు అక్కడ పెట్టు. అక్కడ పెడితే మీరు మర్చిపోతారు, తాగేదాకా ఇక్కడే నిలబడతాను. హలో, ఎవరు? ఆంటీ, నేను దివ్యని మాట్లాడుతున్నాను. శాలిని లేదా? ఉండమ్మా, పిలుస్తాను. అలాగే ఆంటీ. ఏంటమ్మా ఫోన్ లో ముద్దులు పెడుతున్నావు? నేను ముద్దులు పెడుతున్నానా? అవును, పెట్టావు ఇప్పుడు. ఇప్పుడు వినండి. ఏంటమ్మా ఈ సరసం? మళ్ళీ ముద్దులు పెడుతున్నావేంటి? ఆంటీ, శాలినితో నేను తర్వాత మాట్లాడతానని చెప్పండి. అమ్మా చాలు, నేను ఎత్తిన పోసుకో. ఇంత పెద్ద కడుపుండగా నెత్తిలో పోసుకోవడానికి ఇది ఏమైనా షాపునా? నేనే తాగుతా. ఎవరికైనా ఫోన్ లో కిస్ ఇచ్చింది? ఫోన్ లో కిస్సా? నేను ఎవరికి ఇవ్వలేదక్క. అబద్ధం చెప్పదు. ఎవరతను? నీ బాయ్ ఫ్రెండే కదా? చచ్చా, నాకెవరు బాయ్ ఫ్రెండ్స్ లేరు. హలో. హాయ్ స్వీటీ, ఎంత ఏజ్ లో ఉంటే మాత్రం ఫోన్ అంతసేపు ఎంగేజా? ఏడ్చో, ఫోన్ పెట్టారా స్టూపిడ్. లక్ష్మి నాకేం తెలదు. ముద్దులు పెట్టేటప్పుడు అడ్రస్, ఫోన్ నంబరు తెలుసుకోవాలి. అడ్డమైన మగాళ్ళు ఇంటికి ఫోన్ చేసే పొజిషన్ వచ్చిందంటే రేపు కాలేజ్ లో తలెత్తుకు తినడం ఎంత కష్టం ఆలోచించావా? రమ్యమ్మా, అక్కకి ఎందుకు కోపం తెప్పిస్తావు? ఇప్పుడు నన్ను చూడు, నాకు ఏకేజీ పిల్లల నుంచి కాలేజీ పిల్లల వరకు కొన్ని వందల లెటర్స్ ఇచ్చింటారు, కానీ ఇంతవరకు నేను ఒక్కరికి కూడా రిప్లై ఇవ్వలేదే. ఎందుకు? చదవడం రాయడం రాదు కనుక. నో, అక్క లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ తెలిసాక. అది ఇన్సిడెంట్ కాదు, యాక్సిడెంట్. ఈ ఆదో టెంట్. ఆ తర్వాత నా ట్రెండే మారిపోయింది. ఈ యావరేజ్ వయసులో యవ్వనం కవ్విస్తున్నా నేను కన్యాకుమారిలో సెటిల్ కాలేదా? మీరు నాలాగే పెళ్లి కానీ పతివ్రతలా పేరు తెచ్చుకోండి. అయిపోయిందని ఉపన్యాసం. బ్యాలెన్స్ రేపు చెప్తాను. వాళ్ళకి చెప్పుకో. ఆ పొగరే వద్దు. లుక్ రమ్య, నీ యాక్టివిటీస్ నాకు నచ్చడం లేదు. రేపటి నుంచి కాలేజీలో ప్రతి గంటకి వచ్చి చెక్ చేస్తాను. ఏదైనా తప్పు చేస్తున్నావని తెలిసిందో ఊరుకునేది లేదు.